తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నెల 8 వరకు భారీ వర్షాలు కురుస్తాయంటూ ఐఎండీ హెచ్చరికలు జారీ చేస్తుంది. పలు జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. ఉపరితల ఆవర్తనం కారణంగా వర్షాలు కురుస్తాయంటూ వెల్లడించింది. నేడు హైదరాబాద్, వరంగల్, ములుగు, సిద్దిపేట, మెదక్, కామారెడ్డి సహా పలు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయంటూ ఐఎండీ తెలియజేసింది. నిన్న హైదరాబాద్ సహా పలు జిల్లాలకు పెద్ద ఎత్తున వర్షపాతం నమోదైంది. ఈ నేపథ్యంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఒక్కసారిగా కురిసినటువంటి భారీ వర్షాలతో ఎక్కడికక్కడ హైదరాబాద్లో ట్రాఫిక్ జామ్ అయింది. సాయంత్రం సమయంలో ముఖ్యంగా వర్షం కురవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారనే చెప్పాలి. ఒక్కసారిగా కురిసిన వర్షాలతో అధికారులు కూడా అలర్ట్ అయ్యి పరిస్థితిని చక్కదిద్దేలోపే ప్రజలు కిలోమీటర్ల కొద్దీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. రోడ్ల మీద సుమారుగా మోకాళ్లకు పైగా నీళ్లు నిలిచినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం చాలా ప్రాంతాల్లో. ఈ నేపథ్యంలో ఐఎండీ హెచ్చరికలు జారీ చేసింది. 8వ తారీఖు వరకు కూడా వర్షాలు కురుస్తాయంటూ ఐఎండీ తెలియజేస్తుంది. ఈ నేపథ్యంలో జిహెచ్ఎంసీ అధికారులు మరొకసారి అప్రమత్తం అవుతున్నారు. కొద్దిగా తగ్గింది ఇక వర్షపాతం అనుకునే సమయంలోనే ఒక్కసారిగా మరొకసారి భారీ వర్షాలు పడడం, అలాగే 8వ తారీఖు వరకు కూడా వర్షాలు పడతాయంటూ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో అధికారులు సైతం చర్యలకు సిద్ధమవుతున్నారు. ఆయా జిల్లాలకు వాతావరణ శాఖ యెల్లో అలర్ట్ను జారీ చేసింది. ఉపరితల ఆవర్తనం నైరుతి బంగాళాఖాతం అలాగే ఉత్తర తమిళనాడు తీరం వెంట సముద్ర మట్టానికి 3.1 నుంచి 5.8 కిలోమీటర్ల వరకు విస్తరించి ఉందంటూ తూర్పు పశ్చిమ ద్రోణి, తూర్పు మధ్య అరేబియా సముద్రం, దక్షిణ భాగాల నుంచి దక్షిణ ఇంటీరియర్ కర్ణాటక అలాగే తమిళనాడు మీదుగా మధ్య బంగాళాఖాతం తీర ప్రాంతంలో ఉపరితల ఆవర్తనం వరకు కొనసాగుతుందంటూ సగటుకు 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉందంటూ ఎత్తుకు వెళ్లే కొద్దీ కూడా దక్షిణం వైపు వంగి ఉందంటూ పేర్కొంది. ఈ నేపథ్యంలో సోమవారం జయశంకర్, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, రంగారెడ్డి, హైదరాబాద్ అలాగే మేడ్చల్, మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ, గద్వాల జిల్లాలో ఉరుములు, మెరుపులుతో కూడినటువంటి వర్షం అలాగే 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచాయంటూ కూడా మనం చూసాం. మొత్తం మీద నిన్న నమోదైనటువంటి వర్షాలతో తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడ్డారు ప్రజలు. మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల మోస్తరు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందంటూ కూడా తెలిపింది. బుధవారం నాగర్ కర్నూల్ అలాగే జోగులాంబ, గద్వాల జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయంటూ కూడా పేర్కొంది వాతావరణ శాఖ. గురువారం మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ, గద్వాల జిల్లాల్లో అలాగే శుక్రవారం నల్గొండ, నాగర్ కర్నూల్, వనపర్తి, జోగులాంబ, గద్వాల జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయంటూ తెలిపింది. ఆయా జిల్లాలకు వాతావరణ శాఖ యెల్లో అలర్ట్ జారీ చేసినట్లుగా తెలుస్తోంది. మనం చూస్తున్నాం ఎక్కడికక్కడ వరద నీరు నిలిచిపోయి రోడ్ల మీద ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఏది ఎక్కడ మ్యాన్ హోల్ ఉందో తెలియక, ఎక్కడ ఏ డ్రైన్ ఉందో తెలియక నానా అవస్థలు పడ్డ పరిస్థితి మనం చూస్తున్నాం. ముఖ్యంగా 2 వీలర్స్ అలాగే 3 వీలర్స్ ఆటోలు ఇలాంటివి తిరగలేని పరిస్థితి కనిపించింది. కార్లు కొన్ని ప్రాంతాల్లో తిరగగలిగినప్పటికీ కూడా కొన్ని ప్రాంతాల్లో మాత్రం తీవ్ర అవస్థలు పడిన పరిస్థితి మనకు కనిపించింది. అయితే ప్రీ ప్లాన్డ్గా లేకపోవడంతో ఒకసారిగా ఈ వర్షాలు పడడంతో ప్రజలు నానా అవస్థలు పడ్డ పరిస్థితి కనిపిస్తుంది. వర్షాలు పడ్డప్పుడు సహజంగా ఈ ఫ్లైఓవర్స్ కింద కానీ లేదంటే ఏదైనా షాప్స్ దగ్గర వెయిట్ చేస్తూ ఉంటారు. ఒక 5 నిమిషాలు 10 నిమిషాల్లో వర్షం పడుతుంది, ఇక్కడ రిలాక్స్డ్గా వెళ్ళొచ్చని. కానీ నిన్న కంటిన్యూగా వర్షం పడిన నేపథ్యంలో కొన్ని గంటల పాటు వర్షం కురుస్తూనే ఉంది కొన్ని ప్రాంతాల్లో. ఈ నేపథ్యంలో ప్రజలు ఇక వెళ్ళలేక, ఎటు వెళ్ళలేక చివరికి నానా అవస్థలు పడాల్సి వచ్చింది. మనం చూస్తున్నాం ముఖ్యంగా హైటెక్ సిటీ, గచ్చిబౌలి ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. మరోవైపు ఇటు నాగోల్ పరిసర ప్రాంతాల్లో కూడా తీవ్రమైనటువంటి ట్రాఫిక్ సమస్య ఏర్పడినట్లుగా మనకు సమాచారం అందుతోంది. అధికారులు తీవ్రంగానే ప్రయత్నించారు ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా చూసేందుకు. అయినప్పటికీ కూడా కొన్ని ప్రాంతాల్లో తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నట్లుగా తెలుస్తుంది. 8వ తారీఖు వరకు వర్షాలు పడతాయంటూ వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో ఏ రోజుకా రోజు ఏ ప్రాంతాల్లో వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది అనే సంబంధించి వివరాలు కూడా వెల్లడించింది. ఈ నేపథ్యంలో 8వ తారీఖు వరకు వర్షాలు పడతాయంటూ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. మనం చూస్తూనే ఉన్నాం. మంగళవారం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల మోస్తరు వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందంటూ తెలిపింది. అలాగే బుధవారం ముఖ్యంగా రేపు నాగర్ కర్నూల్, జోగులాంబ, గద్వాల జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని చెప్తుంది. అలాగే గురువారం ఎల్లుండి మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ, గద్వాల జిల్లాల్లో,
శుక్రవారం నల్గొండ, నాగర్ కర్నూలు, వనపర్తి, జోగులాంబ, గద్వాల జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయంటూ తెలిపింది. ఆయా జిల్లాలకు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. రైతులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ పేర్కొంది. వాతావరణ శాఖ రిలీజ్ చేసినటువంటి డీటెయిల్స్ మనం చూస్తున్నాం. ఏ ప్రాంతాల్లో ఎంతెంత వర్షపాతం నమోదైంది అనే దానికి సంబంధించిన డీటెయిల్స్ మనం చూస్తున్నాం. ముఖ్యంగా కుత్బుల్లాపూర్లో 151.5 మిల్లీమీటర్లు నమోదైంది. అలాగే షేక్పేట్లో చూస్తున్నాం 124.5 మిల్లీమీటర్లు. ఖైరతాబాద్ 117. అలాగే ఖైరతాబాద్లోనే సర్కిల్ 19 వద్ద 117, సర్కిల్ 18 వద్ద 106 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. కూకట్పల్లిలో 102. అలాగే కూకట్పల్లిలో సర్కిల్ 24 వద్ద 100 నమోదైంది. ఖైరతాబాద్ మనం చూస్తున్నాం సర్కిల్ 17. అమీర్పేట్లో 92. అలాగే కూకట్పల్లి సర్కిల్ 24 వద్ద 85. బాల్నగర్ 84. కూకట్పల్లి సర్కిల్ 24 వద్ద 84. షేక్పేట్ సర్కిల్ 18 వద్ద 82. అలాగే కూకట్పల్లిలోని సర్కిల్ 24 81. బద్రూపురా దగ్గర సర్కిల్ 11 దగ్గర 79. మనం చూస్తూనే ఉన్నాం. రాజేంద్ర నగర్లో 79, బాల్నగర్లో 79, బద్రూపురాలో సర్కిల్ 11 వద్ద 79. అంటే పెద్ద పెద్ద ఏరియాల్లో సహజంగా ఒక్కొక్క సర్కిల్ని, రీజియన్ని సెలెక్ట్ చేసుకుని ఆయా ప్రాంతాల్లో టెస్ట్ చేస్తూ ఉంటారు. మనకు తెలిసిన విషయమే. ఎక్కడెక్కడ ఎంత వర్షపాతం నమోదవుతుంది అనేది చెక్ చేస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో డిఫరెంట్ ఒకే ఏరియాలో డిఫరెంట్ సర్కిల్స్ దగ్గర డిఫరెంట్ వర్షపాతం నమోదైనటువంటి పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం. భారీ వర్షపాతం అనే చెప్పాలి. ఒక్కసారిగా అంటే అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చినటువంటి ఈ వర్షాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. తెలంగాణ ప్రభుత్వం రిలీజ్ చేసినటువంటి డీటెయిల్స్ మనం చూస్తున్నాం. 70 మిల్లీమీటర్ల వర్షపాతం అత్యల్పంగా నమోదైనటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. అత్యధికంగా 120 మిల్లీమీటర్ల వరకు కూడా నమోదైన పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం. ఈ నేపథ్యంలో మరొక 3 రోజుల పాటు కూడా భారీ వర్షాలు కురుస్తాయంటూ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తుంది. ఈ నేపథ్యంలో అధికారులు సైతం జాగ్రత్తలు వహించాలంటున్నారు. 8వ తారీఖు వరకు భారీ వర్షాలు కురవబోతున్నాయి. చాలా ప్రాంతాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. అలాగే ఈ హెచ్చరికల్లో మార్పులు రావచ్చు అంటూ కూడా చెప్పింది. వాతావరణం కొన్ని సందర్భాల్లో చాలా